అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ. వెల్కమ్ టు బ్లూ మీడియా. చాలా రోజులైంది మాట్లాడి, ఎన్నికల తర్వాత ఇదే మాట్లాడడం. రిజల్ట్ వచ్చాయి, మనం అందరం చూసాం. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రిజల్ట్ ఏంటి అంటే, సుమారుగా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి ఒక గొప్ప రిజల్ట్ మనం చూసాం. ఇందులో భాగంగా కూటమిలో మొదటిగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ కూటమి యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఇంత ఏకపక్షపు తీర్పుని ఇంతవరకు నేను చూడలేదు నా అనుభవంలో. అయితే ఇది అంత మంచిది కాదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు, ఒక బలమైన ప్రతిపక్షం లేనప్పుడు ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. అదే మాదిరిగా ఇప్పుడు కనీస ప్రతిపక్షం లేకుండా కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ కూటమికి ఇచ్చినటువంటి విజయాన్ని నేను అంత మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి మార్పుల్ని మనం చూసాం. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు నిన్న మొన్న. పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచిన తర్వాత కక్ష సాధింపు చర్యలకి ఇది సమయం కాదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి, చాలా హింసలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో మీకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి ఆ భావోద్వేగాన్ని మీరు ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే అవి హద్దులు దాడుతూ ఉన్నాయి, మనుషుల ప్రాణాలు తీసేంతటి వరకు వెళ్తూ ఉన్నాయి. వీటిని కొంతవరకు అరికట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ కూటమి విజయాన్ని కూడా నేను చెప్తాను. ఏదో చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడనో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడనో మీకు ప్రజలు ఈ విజయాన్ని ఇవ్వలేదని నేను చెప్పేసి అంటాను. మీరు బాధపడితే బాధపడను కనుక నాకేం నష్టం పోలేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే 151 సీట్లు ఇచ్చారు ఆయనకి. 151 సీట్లు ఇచ్చిన తర్వాత కరోనా సమయంలో 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సర్వీస్ని నేను చూశాను. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కరోనా సమయంలో ఎక్కడ కనిపించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రెస్ మీట్లు తప్ప. కానీ ప్రతిరోజు కూడా సమీక్షిస్తూ దాన్ని ఏ విధంగా ఎదురుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక దాన్ని తీసుకుని దాని ద్వారా చాలా ఒక మంచి పరిపాలన అందించాడని నేను అనుకుంటా ఉన్నాను. అంటే 151 సీట్లు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే రేషన్ పంపించాడు, ఇంటికే పెన్షన్ పంపించాడు, అమ్మఒడి పేరుతో నిధి పంపించాడు, జగనన్న విద్యా దీవెన పేరుతో నిధులు పంపించాడు, రైతు భరోసా పేరుతో నిధులు పంపించాడు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక చంటి పిల్లాడు పుట్టినప్పటి నుంచి వాడు పెద్ద అయ్యేంత వరకు ఆ తల్లికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా, పోషణ విషయంలో అయితే అవనండి, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి మీకు ఇంత గొప్ప విజయం ఇచ్చిన తర్వాత ఇదే మాదిరిగా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటే మాత్రం దీన్ని ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూటమి తీర్పుని అంగీకరిస్తూ ఉన్నాం. కూటమికి వచ్చినటువంటి ఘన విజయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మీకు ఇచ్చారు. మీరు కూడా ఒక మంచి పరిపాలన జరిగించండి, ప్రజల కోసం పాటుపడండి, ప్రజా అవసరాల కోసం పోరాటం చేయండి. ఖచ్చితంగా మేము కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ప్రతిపక్షం లేకపోతే ప్రజల యొక్క గొంతును ఎవరు వినిపిస్తారు అసెంబ్లీలో? పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లకు కానీ 21 సీట్లు గెలిచారు. ఆయన అభినందించదగినటువంటి నాయకుడు అయ్యాడు. ఇవాళ 2 ఎంపీలకి 2 ఎంపీలు నెగ్గాడు. ఆయన అభినందించారు ఖచ్చితంగా. కానీ ఆయన కష్టం ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని, ఆయన కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కూటమిని ఆయనైతే ప్రశ్నించలేడు కదా. ఆయనైతే ప్రజావసరాలని ప్రశ్నించి చూపించలేడు కదా. అధికార పక్షాన్ని ప్రశ్నించేటువంటి ఒక హక్కుని, ప్రతిపక్ష హోదాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ప్రజలు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీన్ని కట్టడి చేయవలసినటువంటి బాధ్యత
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దళిత బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే ఇంటికి వెళ్ళి మరీ చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో చేయాలి, కాదు కూడదు, మేము క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తామని అనుకుంటే కనుక మేము బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగం మనకి ఇచ్చేటువంటి హక్కుల్ని, చట్టాన్ని మీరు వ్యతిరేకించి పరిపాలన కొనసాగిస్తామనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద మేము ముందుకొచ్చి మాట్లాడతాం, 100% మాట్లాడతాం. ఎందుకంటే మీరు మంచి పరిపాలించాలని చెప్పి మీకు ప్రజలు తీర్పునిచ్చారు. అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి ఏమిటి అంటే, ముఖ్యమంత్రిగా మీరు గెలిచిన తర్వాత మీకు 50 సంవత్సరాలే ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి పదవి. దీన్ని మీరు గమనించాలి. ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు మరలా ఒక కొత్త నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ పరిపాలన బాగుంటే మాత్రమే మరొకసారి మీకు అధికారాన్ని అప్పగిస్తారు. కాబట్టి ఈరోజు ఇంట్లోకి వెళ్ళి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ నాయకుల మీద, ఎస్సీ కార్యకర్తల మీద దాడులకు తెగబడతా ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా అరికట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. లేని పక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని కానీ, అదే మాదిరిగా ఈ భారతదేశంలో మాకు ఉన్నటువంటి హక్కుల్ని కానీ మీరు హరించే ప్రయత్నం చేస్తే మాత్రం మేము చట్ట ప్రకారంగా తగు చర్యలు తీసుకోవడానికి మేము కూడా ముందడుగు వేస్తాం. ఒక మాట మాత్రం మీరు గుర్తుంచుకోవాలా, అణచివేత అనేది అధికమైతే తిరుగుబాటు కూడా తీవ్రప్రదం ఉంటుంది. దీన్ని మీరు గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కూటమిగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, చాలా మంచి పరిపాలన, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పరిపాలన, ఒక మంచి రాజధాని పరిపాలన, మీరు అన్నట్టుగానే మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కానీ నెరవేర్చేటువంటి పరిపాలన మీరు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను మీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ.